నేను మీ చెనగాని దయాకర్ని. మిత్రులారా, 2 రోజుల క్రితం తెలంగాణ సమాజం తలదించుకునేలా గత హెచ్ఎండిఏ డైరెక్టర్ అయినటువంటి శివ బాలకృష్ణ ఆస్తులు దాదాపు 500 కోట్ల నుంచి 1000 కోట్ల ఆస్తులు, ఆ ఆస్తుల వెనుక బాధ్యులెవరు అనేది నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉంది. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనపై చర్చకు సిద్దమా అని బీఆర్ఎస్ నాయకుల సవాల్ విసురుతా ఉన్నాం. ఇలాంటి అవినీతి గజ దొంగ ఆఫీసర్లను అడ్డం పెట్టుకుని తెలంగాణలో ఉన్నటువంటి భూముల్ని, తెలంగాణ సంపదను దోచుకొని లక్షల కోట్లకు ఎదిగినటువంటి కల్వకుంట్ల కుటుంబం ఇవాళ ప్రజాపాలన గురించి, కాంగ్రెస్ ప్రభుత్వం గురించి మాట్లాడే నైతికత, అర్హత ఉందా అని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. అంటే ఒక డైరెక్టర్ గా చేసినటువంటి అధికారి 500 నుంచి 1000 కోట్లు ఉంటే దానికి ఆర్డర్ ఇచ్చినటువంటి, పోస్టింగ్ ఇచ్చినటువంటి మంత్రికి ఎన్ని కోట్లు, ఎన్ని లక్షల కోట్లు సంపాదించుంటాడో తెలంగాణ ప్రజలు ఆలోచించాలని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. ఆయనకు సహకరించినటువంటి గత ఉన్నటువంటి కమిషనర్ అరవింద్ కుమార్ కావచ్చు, లేకపోతే కేటీఆర్ కావచ్చు, వీళ్ళిద్దరి ప్రమేయంతోనే ఇలాంటి అధికారులు రెచ్చిపోయారు. అసలు వీళ్ళ అవినీతి వెనుక అసలు ఎవరు కారకులను కూడా మనం వెలికి తీయాల్సిన అవసరం ఉందని కూడా కోరుతా ఉన్నాం. అంటే ప్రతి శాఖలో అవినీతి, ప్రజలకు చెందాల్సిన పైసలు ఈ నాయకుల జేబుల్లోకి వెళ్లాయి. కల్వకుంట్ల కుటుంబం తిన్నది, తెలంగాణలో తిన్నది మొత్తం కూడా కక్కిద్దాం రండి ప్రజల్లారా. ఒకవైపు అవినీతి పేరుతోని, ఒకవైపు ఉన్నటువంటి బంగారు తెలంగాణ పేరుతోని వీళ్ళు 10 ఏళ్లు తెలంగాణ ప్రజల్ని మోసం చేసి ఆస్తులు సంపాదించుకొని ఇవాళ మేమేదో తెలంగాణకు చేసినాం, అది చేసినాం, ఇది చేసినాం అని పోజులు కొడుతున్నటువంటి ఈ కల్వకుంట్ల కుటుంబం ముఖం ఎక్కడ పెట్టుకుంటుందో చూస్తుందా అని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. ముమ్మాటికి బాలకృష్ణ అవినీతి వెనక కేటీఆర్ ఉన్నాడు, అరవింద్ కుమార్ ఉన్నారు. వీళ్ళ ఆస్తులు కూడా బయటికి రావాల్సిన అవసరం ఉందని కూడా కోరుతా ఉన్నాం. ప్రతి ఆఫీసర్ మీద కూడా కేటీఆర్, కేసీఆర్ తో అంటగాగిన ప్రతి ఆఫీసర్ 100 కోట్లు దిగమింగిండు తెలంగాణ ఆస్తులపై. ఇరిగేషన్ కావచ్చు, ఇవాళ మైనింగ్ కావచ్చు, ఇసుక కావచ్చు, ఇవాళ హెచ్ఎండిఏలో అంటగాగినటువంటి ఇలాంటి డైరెక్టర్ల అందరిపైన కూడా ఖచ్చితంగా చర్య తీసుకుంటది ప్రభుత్వం. ఇలాంటి ఆఫీసర్లకు, ఇలాంటి గజ దొంగలకు తెలంగాణ ప్రజాపాలనలో అవకాశం ఉండదని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. నేనంటా ఉన్నాను, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, మీరు ఇలాంటి ఆఫీసర్లనా మీరు కొంచెం ఇలాంటి గజ దొంగల వెనకాల మీరు ఉన్నటువంటి మీరు అభివృద్ధి చేసిరా తెలంగాణకు. అందుకనే కదా మీరు తినడం వల్లే ఇవాళ ప్రజలకు చెందాల్సిన పైసలు 5-6 లక్షల కోట్ల అప్పులు తీసుకొచ్చి ఇవాళ ప్రజల నెత్తి మీద పెట్టించి ఇవాళ మీరు మాత్రం ఖరీదైన భవనాలు, 100 కోట్ల ఆస్తులు, లక్షల కోట్ల రూపాయల ఆస్తులు పెట్టుకొని ఇవాళ ప్రజలకు ఏదో అభివృద్ధి చేసినామని తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. బిడ్డ, మీరు గుర్తుపెట్టుకోండి, తెలంగాణ ప్రజలు మిమ్మల్ని దోషిగా నిలబెట్టే రోజు వస్తుంది. మిమ్మల్ని బయటకు లాగే రోజులు దగ్గరకు వస్తా ఉన్నాయి. మీరు గుర్తుపెట్టుకోండి, కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ ప్రజల వైపు ఉంటుంది, ప్రజా సంక్షేమం కోసం పోరాడుతుంది. ఇవాళ సంక్షేమం ప్రజలకు ఇచ్చినటువంటి మాట కోసం ఇవాళ మంత్రులు, ముఖ్యమంత్రులు ఇవాళ అపర్నిశలు ప్రజల కోసం కష్టపడుతుంటే ఇవాళ ఓర్వలేని మీలాంటి అవినీతి దొంగలు ఇవాళ ప్రజాపాలన మీద కాంగ్రెస్ ప్రభుత్వం పైన మాట్లాడితే ప్రజలు ఊరుకోరని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. రండి, రేపు ప్రెస్ మీట్ పెట్టి మేము ఈ గజ దొంగల అవినీతి వెనక, ఆఫీసర్ల వెనక ఉన్న అసలు దొంగల్ని కూడా బయటికి తీసే ప్రయత్నం కూడా తీసుకొద్దాం. తెలంగాణ ప్రజలారా, విద్యార్థులారా, నిరుద్యోగులారా, విద్యావంతులారా, మీరు ఆలోచన చేయండి. గత ప్రభుత్వంలో ఒక ఏలడంత లేని ఆఫీసర్ 100 కోట్లు సంపాదిస్తే ఆ పోస్టింగ్ ఇచ్చినటువంటి మంత్రి కావచ్చు, లేకపోతే ముఖ్యమంత్రి కావచ్చు, గత ముఖ్యమంత్రి కావచ్చు, ఎన్ని లక్షల కోట్లు సంపాదించారో ప్రజలందరూ కూడా ఆలోచించాలని కూడా కోరుతూ, రేపు ఇదే అంశం దాని మీద మేము చారిత్రాత్మక ఉస్మానియా యూనివర్సిటీ గడ్డ మీద ఈ అవినీతి వెనక అసలు దొంగల్ని మనం వెతికి తీద్దాం, అసలు దొంగల్ని మనం పట్టుకుందామనే ఒక చర్చను, ఒక నిరసనను మనం ఒక ప్రెస్ మీట్ ద్వారా తెలంగాణ సమాజానికి, తెలంగాణ ప్రజలకు చెప్పడానికి మనందరం కూడా, మీరందరూ కూడా కలిసి రావాలని కూడా కోరుతూ, కాంగ్రెస్ పార్టీ ప్రజల పాలన, ప్రజా సంక్షేమం కోసం, ఇందిరమ్మ రాజ్యం కోసం వెనుకబడిన ప్రజలందరినీ
మనం వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తా ఉంది. ఇలాంటి దొంగల భరతం పడదాం. తెలంగాణ గడ్డ మీద వీళ్ళందరినీ దోషులుగా నిలబెట్టి వీళ్ళు అసలు దొంగల రూపాన్ని బయటకు తీసుకొచ్చేంత వరకు మనం నిద్రపోద్దని కూడా కోరుతూ నేను మీ చినగాన్ దయాకర్, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, ఉస్మాన్ యూనివర్సిటీ రీసెర్చ్ స్కాలర్ గా మీ అందరికీ తెలంగాణ సమాజానికి పిలుపునిస్తూ రేపు ఇదే అంశాల మీద ప్రెస్ మీట్ పెడుతున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు, నమస్కారం ప్రజలారా.